గర్భఫలం కోసం విశ్వాసంతో దేవునికి ప్రార్థన. ఓ ప్రేమాయుడైన పరలోక తండ్రి, ప్రభువా, నీవు మా సృష్టికర్తవు, మా జీవనాధారము. నీ ముందు వినమ్రంగా తలవంచి నా గుండె లోతుల్లో ఉన్న ఈ ప్రార్థనను నీ పాదాల వద్ద ఉంచుతున్నాను. లోకులు నా పరిస్థితిని చూసి అసాధ్యమని చెప్పారు, కాని నీకు అసాధ్యం అనే మాట ఉండదు అని నీ వాక్యం ద్వారా నాకు తెలుసు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనంలో మీరు ఇలాగు సెలవిచ్చారు, మనిషికి అసాధ్యమైనవి దేవుని చే సాధ్యము. ఈ మాట నా నమ్మకానికి బలమిచ్చింది. ప్రభూ, నీవు సాధ్యమని అనుకుంటే నా కోసం దారులు తెరిచి నా కష్టాలను ఆశీర్వాదాలుగా మార్చగలవు. సారా మీ యొక్క దయతో ఆమె నిరీక్షణకు ప్రతిఫలంగా పిల్లలను పొందిన విధంగా, హన్నా నీ ముందు కన్నీటి ప్రార్థనతో ఎదురుచూసి నీ దయతో సమాధానం పొందిన విధంగా ఆ దయానుభూతి నాకు అనుభవం కావాలని కోరుకుంటున్నాను. నా గర్భంలో నీ చేతులతో సృష్టించబడిన జీవాన్ని చూడగల దీవెన నాకు ప్రసాదించు. నీ వాక్యంలో పిల్లలు యెహోవా వరములు, గర్భఫలం ఆయన దీవెన అని కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం చెప్పబడింది. ఈ వాక్యాలను పట్టుకుని నిన్ను వేడుకుంటున్నాను. ఏదైనా నా పాపాల వల్ల గర్భం ఆలస్యమైతే నా తప్పులను క్షమించి నన్ను శుద్ధి చేయుము. నా జీవిత భాగస్వామితో కలిసి మా ఇంటిని పిల్లల నవ్వులతో నింపగల అనుగ్రహం ఇవ్వు. ప్రభూ, నీవు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అన్నావు, మీరు అడుగుడి, మీకు అనుగ్రహింపబడును, వెతకుడి, మీరు కనుగొనగలరు, తలుపు తట్టుడి, అది మీకోసం తెరవబడును. ఈ వాగ్దానంపై నా నమ్మకాన్ని ఉంచి నీ సమక్షంలో నా ఆత్మను ఉంచుతున్నాను. నా మనసు, నా ఆశలు నిన్నే ఆధారపడి ఉన్నాయి. నీవు నిర్ణయించిన సమయానికి నీ చిత్తప్రకారమే జరుగుతుందని నాకు తెలుసు. నా ప్రభూ, కరుణ చూపించు, నా హృదయ తపనను తీర్చు. నాకు నీ ఆశీర్వాదం ద్వారా నా జీవితాన్ని నీ మహిమకు సాక్ష్యంగా మలచగల ప్రసన్నత ఇవ్వు. ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాను. ఆమెన్.